క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైనటువంటి మాటలను బట్టి ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందున లెక్క చెప్పబడును అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మీరు ఏ మాట అయితే ఇతరులతో మాట్లాడుతున్నారో సరి చూసుకోమంటూ ఉన్నాడు దేవుడు. మంచి మాటలు మాట్లాడుతున్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా? తెలివి కలిగిన మాటలు మాట్లాడుతున్నావా? మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నావా? దేవునికి ఇష్టమైనటువంటి విధంగా నీవు ప్రవర్తిస్తున్నావా? ఆ విధంగా దేవునికి ఇష్టమైనటువంటి మాటలను, దేవుని వాక్యాన్ని పలుకుతున్నావా? లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి లోక వార్తలను చెప్పుకుంటూ పలుకుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఏ మాట అయితే పలుకుతుంటారో అలాంటి వాటి గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అలాంటి విషయమై మీరు జాగ్రత్త పడండి. విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉంటుంది అని. ఈరోజు అనేక మంది భయంకరమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు. దేవుని భయం అనేటువంటిది లేకుండా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతుంటారు. దానివల్ల గొప్పగా అనుకుంటారేమో కానీ దేవుని పట్ల ఎంత చెడ్డగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవట్లేదు. నోరుంది, వారు ఒక మాట మాట్లాడితే నేను ఇంకా 2 మాటలు ఎక్కువ మాట్లాడాలి అన్నటువంటి ఆలోచనే తప్ప, ఏవైనా కానీ సరే దేవునికి ఇష్టపూర్వకంగా మాట్లాడాలి, దేవుని దృష్టికి తగ్గించుకొని మాట్లాడదాము అన్న ఆలోచనలు లేకుండా మేమే గొప్పగా మాట్లాడాలి, వారు మాట్లాడేదేంటి, వారు మాట్లాడక మేము పడి ఉండటమా అన్నటువంటి చెడ్డ ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే వారు మర్చిపోతున్నారు, దేవుని తీర్పు దినమందు ఖచ్చితంగా లెక్క చెప్పవలసి ఉంటుంది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, ఆ మాటను వాళ్ళంతా మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా ఉంటూ దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకసారి ఎవరు ఏది మాట్లాడుతున్నా కానీ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏం చెప్తూ ఉన్నారు, మనకు ఏ విధంగా ఉండమని మనకు నేర్పించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇక్కడ నీవు అపరాధివో లేకపోతే నీవు నీతిమంతుడవో అని చెప్పేసి నీ మాటలను బట్టే తీర్పు తీరుస్తాడు దేవుడు. నీవు మంచి మాటలను పడితేనేమో నీవు మంచివాడివని, చెడ్డ మాటలు పలికితేనేమో నీవు చెడ్డవాడివనే తీర్పు వస్తుంది. నీవు ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవిస్తావో అప్పుడు నీ నోటి నుండి మంచి మాటలే వస్తాయి కానీ చెడ్డ మాటలు ఏమాత్రం కూడా రావు. నీ మనసు ఏమాత్రం కూడా చెడ్డ మాటలకు ప్రేరేపిస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంటే నీవు ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన విధంగానే నీ మాటలను పలుకుతూ ఉంటావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఏది మాట్లాడుతున్నారు, ఏది మాట్లాడకూడదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నోరుంది కదా అని చెప్పేసి వ్యర్థమైనటువంటి మాటలు పలికితే నీకే నష్టం. ఎందుకంటే ఆయన తీర్పు దినమందున లెక్క చెప్పవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు దేవుడు. నీ నోటి నుంచి శాపవచనములు కానీ, భయంకరమైనటువంటి చెడ్డ మాటలు కానీ, వ్యర్థమైనటువంటి ఇతర మాటలు కానీ ఏవి కూడా నీ నోటి నుంచి రాకూడదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా నీవు దేవునికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, లెక్క చెప్పవలసి వస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు నీకు ఇచ్చింది నీ మాటలను బట్టి నీవు దీవించబడాలి. నీ నోటి నుంచి దీవెన వచనాలే రావాలి కానీ శాపవచనాలు కానీ భయంకరమైనటువంటి దూషణ పలుకులు కానీ రాకూడదు. అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ క్షణమందే ఆ తప్పులను సరి చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, దేవుడు నీకు నోరిచ్చింది చెడ్డ మాటలు, వ్యర్థమైన మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడమని కాదు, దేవుని స్తుతించమని,
దేవుని ఆరాధించమని, దేవుని ఘనపరచమని, ఆయనను కొనియాడమని దేవుడు నీకు నోరిచ్చాడు. నీ నోటి వెంట కృతజ్ఞత వచనమే రావాలి కానీ, దీవెన వచనమే రావాలి కానీ, చెడ్డ మాటలు, అసహ్యకరమైనటువంటి మాటలను, పోకిరి మాటలను, బూతులను, సరసోక్తులను ఇలాంటి వాటి రాకుండా ఉండాలని చెప్పేసి దేవుడు నీకు నోరిచ్చాడు. అంతేగాని నోరుంది కదా అని చెప్పేసి పనికి మాలిన మాటలన్నీ మాట్లాడితే లెక్క చెప్పవలసింది నీవే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏమి పలుకుతున్నారో మీ మాటలను బట్టి మీరే జ్ఞాపకం చేసుకుని మీరు ఏ విధంగా పలకాలో మీరే జ్ఞానంతోటి పలుకుని, జ్ఞానంతోటి నడుచుకోమని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య మహోన్నతుడా, మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ మాటలను బట్టి నీవు నిరపరాధివో అపరాధివో తీర్చబడని నీకు సెలవిస్తూ ఉన్నావు దేవా. మరి ఈ వాక్యమైన బిడ్డలందరూ తండ్రి వారు ఏ మాటలైతే మాట్లాడుతూ ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్క మాటలను మంచి మాటలే వారి నోటి ద్వారా పలికించే విధంగా సహాయం చేయమని, ఎవరికి ఏ అవసరతలు అక్కర్లున్నా, ఏ కష్టకాలంలో వారున్నా విడిపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.